శ్రావణ మాసం అంతా కూడా మనకి పర్వదినాలు, విశేషమైన రోజులు అంతా కూడా మనం ఎంతో భక్తులు తరించే మాసంగా మనం అనుకున్నాం కదా. అలాగే శ్రావణ సోమవారాలు, ఈ శ్రావణ సోమవారాలు అనేవి ఎంతో విశిష్టతతో కూడుకున్నవి. మనకి సహజంగా ఈ 16 సోమవారాల వ్రతం చేస్తూ ఉంటారు. మనం అందరినీ చూస్తూ ఉంటాం, వినే ఉంటారు కూడా. ఈ 16 సోమవారాల వ్రతం మేము ఒక నియమంగా చేయాలి, ఒక పద్ధతిగా చేయాలి అనుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టుకొని కార్తీక మాసంతో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసంలో కూడా మనం నత్తాలు ఉంటాం కదా, మనకి కార్తీక సోమవారాలు. ఆ విధంగానే ఈ శ్రావణ సోమవారాలు కూడా మనం నర్తాలు ఉండడం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి ఈశ్వర ఆరాధన చేసుకొని నివేదన చేసుకొని భగవంతుడికి భుజించాలి. అప్పుడు ఆ వ్రతం పూర్తవడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో శక్తి కొలది చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ శ్రావణ సోమవారాల్ని 16 సోమవారాలుగా కూడా చేసుకునే విధానం అనేది కూడా ఉంది. సోమవారం అనగానే మనకి ఈశ్వరుడికి అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన వారంగా మనం చెప్తాం. కాబట్టి ఇంట్లో ఎవరైనా దేవతార్చన కానీ లేదా చేసుకునే అభిషేకం చేసుకోవడం వచ్చి ఉంది అని అనుకునే వాళ్ళు పొద్దున కూడా మామూలుగా అభిషేకం చేసుకొని సాయంకాలం కూడా అభిషేకం చేసుకొని అప్పుడు ఈ యొక్క శివుని యొక్క ఆరాధన చేసుకుని భోజనం చేయడం అనేది ఉంటుంది. మాకు అలాంటివి రావు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయంలోకి వెళ్ళి అక్కడ స్వామివారికి చేసే అభిషేకాన్ని చూసి అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వచ్చి వాళ్ళు భోజనం చేయడం అనేది జరుగుతుందంటే అక్కడ మనకి ఆకాశంలో కనపడే నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయడం అనేది ఉంటుంది. అలాగే దీంట్లో నియమాలు ఉన్నాయి మళ్ళీ. అంటే కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉంటామని అనుకుంటారు, కొంతమంది ఒక పొద్దు మాత్రమే ఉంటాము అంటే ఉండలేని వాళ్ళు ఒక పొద్దు మాత్రమే ఉంటాము అని అనుకుంటారు. మరి అసలు ఈ మాసంలో కూడా శివుడికి ప్రాధాన్యత ఏమిటి? శ్రావణ మాసం అంతా కూడా మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం పొందేది కదా అని అనుకుంటారు. మనకి ఈ శ్రావణ మాసంలోనే పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు అంటే ఎవరు? వేద విద్యకు సంబంధించిన వాడు. ఆయన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం మనకి. అలాగే దక్షిణామూర్తి కూడా మనకి విద్యను ప్రసాదిస్తాడు, జ్ఞానమూర్తి, జ్ఞానాన్ని ఇస్తాడు, మేధస్సుని ఇస్తాడు. కాబట్టి అలాంటి ఈశ్వరుణ్ణి ప్రార్థించడం వల్ల మనకి విద్య అనేది రావడం అనేది జరుగుతుంది పిల్లలు. అలాగే ఈ యొక్క ఈశ్వరుని ఆరాధన చేయడం వల్ల బుద్ధి, జ్ఞానము, మేధస్సు అంటే ఎక్కడ ఏ విధంగా ఉండాలి అనే విషయం కూడా మనకి అవగతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే ఈ హయగ్రీవ జయంతి రోజే మనకి ఈ యొక్క జంజాల పౌర్ణమని అంటే ఈ ఏవైతే మనకి ఉపాకర్మ అంటారు. అలాగే ఎవరైతే ఉపనయనం చేసిన వాళ్ళు ఉన్నారో, కొత్తగా ఉపనయనం చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు యజ్ఞోపవీత ధారణ, నూతన యజ్ఞోపవీత ధారణ చేసంటే మిగిలిన వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఈ మౌంజి అంటే జింక చర్మం ఏదైతేతో కూడి ఉన్న యజ్ఞోపవీతం ఉందో దాన్ని తీసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం, ఆ రోజు నుంచి వేద విద్యను నేర్చుకోవడం ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ శ్రావణ పౌర్ణమితో ఉన్నది కూడా మనకి శ్రావణ పౌర్ణమి రోజు కూడా ఈ హయగ్రీవ జయంతి అవ్వడం వల్ల చాలా విశేషం అని చెప్తాం. కాబట్టి ఈ శ్రావణ సోమవారాలు ఎవరైతే వ్రతాన్ని చేస్తారో, ఎవరైతే శ్రావణ సోమవారాలు ఉంటారో లేదా ఇక్కడి నుండి 16 వారాలు ప్రారంభిస్తారో వాళ్ళందరికీ కూడా మేధస్సు, విద్య, అలాగే ఏదైతే మనం వైరాగ్య సంపత్తి అంటే భగవంతుడి వైరాగ్యము అంటే ఏదో అన్నీ మానేసి కూర్చోవడం అని కాదు. మనకి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే భగవంతుల్ని ఎక్కువగా ఆరాధన చేయడం, భగవంతుల్లో ఐక్యం అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి కూడా మనకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ సోమవారాలు వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా శివానుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. శివుడు కూడా మంగళప్రదుడేనండి.
ఆయన ఏమి ఏదో లయకారకుడు ఇది అది అంటే, లయకారకుడు అంటే ఏమిటి? అవేమీ పాపమేం కాదు. పుట్టిన వ్యక్తి మరణించక తప్పదు. కానీ శివుడిని ఆరాధన చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది, మేధస్సు వస్తుంది, విద్య వస్తుంది, అన్నింటికీ కూడా సర్వమంగళాలకి కూడా ఈశ్వరుడే ప్రధానం. కాబట్టి అలాంటి శివుణ్ణి ఆరాధన చేయడం వల్ల ఇక్కడ మనకి అన్ని మంగళకరమైన మనకి వార్తలే వినడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలన్నీ కూడా తప్పకుండా ఎవరైతే శక్తి ఉన్నవారో అందరూ చేయడం ద్వారా శివానుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, రుద్రాక్షలకి కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.